నమస్తే. మనతో పాటు ఈరోజు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు వీధి పోటు వచ్చిన ఇల్లుని అంటే ప్లాట్ కానీ ఏదైనా ఇల్లు కానీ తీసుకోవద్దని చెప్తా ఉంటారు. కొంతమంది తీసుకుంటూనే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. కొంతమంది ఏమో తీసుకోవద్దు, అది మంచిది కాదని అసలు తీసుకునే దాన్ని కొనరు. వీధి పోటున్న ఇల్లు తక్కువ రేట్ వస్తుంది, కొంతమంది కొంటారు. ఆయన వాళ్ళు ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకు సార్ అసలు వీధి పోటున్న ఇల్లుని కొనొద్దంటారు? ఎవరో కొంతమంది తీసుకుంటూ ఉంటారు. నిజంగా వీధి పోటు అంత ఎఫెక్ట్ చూపిస్తుందా మనిషి పైన? ఓకే, మంచి క్వశ్చన్. అది మనకి ఉత్తర వాయువ్య వీధిపోటు వేరు. మనకి 4 వీధిపోట్లు మంచిగా ఉంటాయి. ఉత్తర ఈశాన్య వీధి చూపు కానీ, తూర్పు ఈశాన్య వీధి చూపు కానీ, దక్షిణాగ్నేయ వీధి చూపు కానీ, పడమర వాయువ్య వీధి చూపు కానీ బాగుంటాయి. అదే మనకు తూర్పు ఆగ్నేయం కానీ, దక్షిణ నైరుతి కానీ, పడమర నైరుతి కానీ, ఉత్తర వాయువ్య వీధిపోట్లు కానీ ఉన్నప్పుడు ఇవన్నీ ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునేదానికి మనం ఏదైతే భార్యాభర్తల గురించి గొడవలకు సంబంధించి చెప్పుకుంటున్నామో వాళ్ళకు సంబంధించిన ఈ యొక్క ఉత్తర వాయువ్యం దోషం ఉన్నప్పుడు ఈ రకమైన ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి అన్నమాట. దానికి తోడు మనకు ఫైనాన్షియల్ సంబంధించిన ఇబ్బంది కూడా ఉంటుంది ఉత్తర వాయువ్యంలో ఎక్కువగా. ఉత్తర వాయువ్యం దోషం ఉన్నప్పుడు ఎక్కువ చాలామంది ఐపీలు పెట్టి వెళ్ళిపోవటం మనం చూస్తుంటాం పేపర్లో, వాటిల్లో చిట్టీలు కట్టుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోయారని చెప్పేసి. ఇట్లా మనకి ఒక ఏదైనా కానీ ఒక ఆర్థికపరమైన అంశాల్లో బాగా ఇబ్బందులు పడుతూ ఒకరికి మోసం చేయడం కానీ, ఒకరి చేతిలో మోసపోవటం కానీ, మనకు చిన్న చిన్న 10th క్లాస్ పిల్లల దగ్గర కూడా మనకు లవ్ ఎఫెక్షన్స్ చూస్తుంటాం, లవ్ మ్యారేజెస్ అక్కడ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. అవి అంతా కూడా ఉత్తర వాయు దోషం వల్ల వస్తుంటుంది. అంటే మనసుని ఏం చేస్తుందంటే కకావికలం చేస్తూ ఉంటుంటుంది, మనసుని బాగా ఆడుకుంటూ ఉంటుంటుంది. ఆ దున్న దోషం అలా ఉంటుంది అనమాట. దాని మూలంగానే మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకి మధ్యలో గొడవలు రావటం, విడిపోవటం. అంటే విడిపోయిన దాకా విడిపోతే అది ఒక వ్యక్తుసుక, ఎవరి ఇచ్చి వాళ్ళు అనుభవిస్తారు, ఎవరు ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు, లేదా ఎవరు స్వతంత్రం వాళ్ళు ఉంటారు. విడిపోకుండా ఉంటున్నప్పుడే మనిషికి ఇబ్బంది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మన సమాజంలో మన యొక్క సంస్కృతి, మన సంప్రదాయాలు, మన యొక్క సంప్రదాయాల ప్రకారంగా, హిందూ ధర్మం ప్రకారంగా కానీ ఏ ప్రకారంగా అయినా సరే, మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారంగా అది ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, తొందరగా విడిపోవటానికి పెద్దవాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఒప్పుకోరు. ముందు ముఖ్యంగా ఏదో రకంగా సర్దుకొని ఉండాలని చెప్తారు. కానీ ఇప్పుడు ఒకరికొకరు ఏంటంటే స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమానంగా అన్ని రకమైన ఆదాయ వనరులు కానీ, పూర్వం రోజులు ఇంత ఆదాయ వనరులు ఉండవు. ఏదన్నా కానీ భర్త సంపాదించాలి, భార్య మన ఇంటిని పోషించుకుంటే అలా ఉంటుంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే అన్ని రంగాల్లో సమానతత్వం, ఆర్థికపరమైన స్వేచ్ఛ ఇవన్నీ ఎప్పుడైతే కోరుకుంటున్నారో వీళ్ళకి కూడా ఏమవుతుందంటే నీకంటే నేను ఎందులో తక్కువ, నీ మీద నేను ఆధారపడాల్సిన పని లేదు అనేది ఈ యొక్క భావంతో ఇద్దరికి మధ్య పోటాపోటీ పెరిగిపోవటం. ఇగో మెయిన్ ఇదంతా వీధిపోటు వల్ల అంటారా? వీధిపోటు అని కాదు నేను చెప్తుంది, ఒక వీధిపోటు కాదు, మీకు చాలా కారణాలు ఉంటాయి, వాస్తుపరమైన కారణాలు చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు దానికి ఆ వీధిపోటుకు కూడా చాలా మంది పరిష్కారంగా పరిస్థితుల్లో ఇల్లు కట్టుకొని అక్కడ ఏదో వినాయకుడి బొమ్మను ఏమో పెట్టుకొని వీధిపోటుకి ఎదురుగా అట్లా చూసాను. చాలా తప్పు అసలు అది. వినాయకుడి బొమ్మ పెట్టడం అనేది చాలా తప్పు. అంటే వీధిపోటుకి పరిష్కారంగా పెడుతున్నారు కదా చాలా మంది. లేదు అసలు వినాయకుడి బొమ్మ పెట్టకూడదు అసలు. అవునా? చాలా మంది తెలియక అంటే చిన్న గుడిలాగా కట్టించి పెడుతున్నారు. అట్లా కాదు, అట్లా పెట్టకూడదు అసలు. అది గుడి పెట్టినా గుడికి అంటే దేవుడికి ఆయనకి మాత్రం వాస్తు అవసరం లేదా? ఆయన కూడా వాస్తు అంటే ఆయన వాస్తు దోషం ఆయన అనుభవించాలా? అదే ఉండదమ్మా, అట్లే ఉండదు. తెలియక చాలామంది అలా శాస్త్రాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే తప్పు. పరిష్కారం ఉంది దానికి. మనకు వచ్చేసరికి వీధి సోళ్ళకి అంటే మనకి ఏదైతే ఆ యొక్క నెగిటివ్ రేడియేషన్స్ అనేది మన మీద పనిచేసినప్పుడు అవి మన యొక్క మైండ్ని కకావికలం చేయకుండా ఉండటానికి దానికి సంబంధించిన రెమెడీస్ ఉన్నాయి. దానికి పిరమిడ్ ఆకారంలో భూమిలో ఏవైతే ఆ దోషానికి సంబంధించిన ఇంటి దాకా రాకుండా ఒక పిరమిడ్ ఆకారంలో మనకు భూమిలోనే చేస్తాం. దానికి వేరే ఒక జియోపతిక్ రాడ్స్ అని అవన్నీ కట్టేసుకొని వాటిని మనం ఇక్కడ దాకా ఇంటికి తగలకుండా అక్కడి నుంచి అటు వెనక్కి వెళ్ళేటట్టుగానే చూస్తాం. అంటే డైరెక్ట్గా మన మీద రాకుండా. ఇప్పుడు వర్షం పడుతుంది, మనం గొడుగు పట్టుకుని వెళ్తున్నాం కదా, వర్షం అని ఆపలేము మనం, కానీ గొడుగుతోటి మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలుగుతాం కదా. అదేవిధంగా మనకు ఇబ్బంది లేకుండా ఒక గొడుగు లాంటిది చేయొచ్చు అన్నమాట.